యేసు ప్రభు గారు శిష్యులు కాలు కడగడం ఏంది అంటే దాని అర్థము ఒకరికి ఒకరు తగ్గించుకొనడం. ప్రభు అయిన యేసు దేవుడే తన శిష్యులు కాలు కడిగారంటే మనకు నేర్పించిన ఒక బాట అది. మీరు ఇలాగే ఒకరితో ఒకరు తగ్గించుకొని ఉండుడి అని దాని ఒక అర్థం. అయితే మరి ఈ రోజులో చూస్తే మాత్రము అది ఎక్కడ కనిపించదు. ఫెలోషిప్లు చూసుకోండి, క్రైస్తవుల మీటింగులు చూసుకోండి, కొంతమంది వారికి వారే మేము పెద్దవారని ఆ పదముకు వారు బానిసలు అయిపోయారు. ఆ పదము వారిని ఎక్కడికో తీసుకెళ్తుంది. నేను పెద్ద పాస్టర్ని, నేనే ఉండాలా, ఎక్కడెళ్ళిన నాకు ఒక స్పెషల్ స్థానము నాకు ఉండాలా, ఎక్కడెళ్ళిన నాకు సన్మానం చేయాలా, ఎక్కడెళ్ళినా నేనే ఒక పెద్ద పదవిలో పెద్ద హోదాలో కనిపించాలా అని చాలా మందికి ఆ ఒక అలవాటు ఉండడము మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ చూస్తే బైబిల్కు వాక్య ప్రకారం చాలా వ్యతిరేకమైన అలవాట్లు అని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. నేను పెద్ద అనబడేది బైబిల్లో చాలా వ్యతిరేక మాట ఇది. ఎందుకంటే యేసు ప్రభు గారు అంటున్నారు, సేవకుడు అనేవాడు అసలు ఎలా ఉండాలంటే, సేవకుడు అంటే ఏం చేయాల, సేవకుడు అంటే ఎవరు సేవ చేయాల. అయితే మరి కొన్ని మాటలు మనము మరి చూసుకుందాం. మరి ఈరోజు సేవకులు చూస్తే ఒక రేంజ్లో ఉన్నారు. ఒక సేవకుల్ని పిలవాలంటే వారికి తగ్గేటట్ల ఆ ప్రోగ్రాం అన్ని ఏర్పాటు చేయాల. ఒక ప్రోగ్రాం చేయాలంటే, ఒక పేరు పొందిన సేవకుని పిలవాలంటే లక్షలు ఖర్చు పెట్టాల. ఒక సేవకుని పిలిపించి ఒక ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేద్దామంటే వారికి పిలవాలంటే వారికి ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేయాలా, పెద్ద హోటల్ బుక్ చేయాలా, వారికి కావలసిన ఫెసిలిటీలు ఏది తక్కువ పడకుండా అన్నీ చెయ్యాలా. వారు వచ్చి వెళ్ళే వరకు ఒక సేవకుని పక్కన పెట్టాలా. వారికి అయ్యగారికి ఏది కూడా తక్కువ పడవద్దు. అది ఈరోజు జరుగుతూ ఉన్నది. ఒక సేవకు దగ్గర కలవాలంటే సామాన్య మనుషులు కలవలేరు. ఒక రాజు